హాయ్ హలో వెల్కమ్ టు పాయింట్ ఆఫ్ వెంకీ. పహల్గామ్ అటాక్ ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన దాడి అందరికీ తెలిసిందే కదా. పాకిస్తాన్ ఇంకా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షిపణులు దాడులు చేసి నేలమట్టం చేశాయి. వారి 11 వైమానిక స్థావరాలను కుప్పకూల్చింది భారత్ సైన్యం. పహల్గామ్ ఘటన తర్వాత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై భారత్ ఎలా అయితే కసి తీర్చుకుంటుందో అదేవిధంగా పాక్ కూడా భారత్పై పగ పెంచుకుంటూ వస్తోంది. కశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లతో దాడులకు దిగింది. అది కూడా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే 2 దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన కుదరడంతో పరిస్థితులు కాస్త ఇప్పుడు చక్కబడ్డాయి. ఈ క్రమంలో భారత్కు పాకిస్తాన్ మరో షాక్ ఇచ్చింది. అయితే గతంలో భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ తన గగనతలాన్ని అంటే తమ ఎయిర్ స్పేస్ని మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. పాక్ ఎయిర్ స్పేస్ నుంచి భారత విమానాలు వెళ్లకుండా ఈ నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్. అయితే ఈ నిర్ణయాన్ని తాజాగా మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్. తాజా నిర్ణయంతో భారత్కు ఆర్థికంగా చాలా నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ నిషేధానికి సంబంధించి 1-2 రోజుల్లో పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు అక్కడి మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. అయితే అంతర్జాతీయ వైమానిక సంస్థ ICAO రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక దేశం మరో దేశానికి విధించే గగనతలం అంటే ఎయిర్ స్పేస్ ఆంక్షలు ఒకేసారి నెల రోజుల కంటే ఎక్కువ విధించడానికి కుదరదు. పాకిస్తాన్ గతంలో విధించిన ఈ నిషేధం మే 23 వరకు అమల్లో ఉండేది. ఆలోపు ఈ నిషేధాన్ని మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవాలని పాక్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో 2 రోజుల్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ పలు ఆర్థికపరమైన ఆంక్షలు విధించిన సంగతి తెలుసు. సింధు జలాల ఒప్పందం రద్దు కావచ్చు, వీసాల జారీ రద్దు విషయం కావచ్చు, ఇరు దేశాల మధ్య వాణిజ్యాలు నిలిపివేయడం అంటే వ్యాపార రాకపోకలు నిలిపివేయడం లాంటివి, అటారీ వాగా బార్డర్ రద్దు విషయం కావచ్చు, ఇలా అనేక విషయాలు నిర్ణయం తీసుకుంది భారత్. దీంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే భారత్పై ప్రతీకారంగా పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని భారత్ పాక్పై ఎలా తిప్పుకొడుతుందో చూడాలి. ఇక తన వల్లే యుద్ధం ఆగిపోయిందని చెప్పుకుంటున్న ట్రంప్కి జైశంకర్ సీరియస్ కౌంటర్ ఇచ్చారు. భారత్ పాక్ మధ్య చర్చలు జరిగాయని తేల్చి చెప్పారు. అమెరికా జోక్యం అసలు లేనే లేదని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ప్రపంచ దేశాలకు ముందే చెప్పామని జైశంకర్ స్పష్టం చేశారు. ఆయా దేశాలకు ముందే సమాచారం ఇచ్చామని, అందులో అమెరికా కూడా ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం పదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆయన సీరియస్ అయ్యారు. కాశ్మీర్ సమస్య తమదని, ఈ విషయంలో ఎలాంటి జోక్యం మధ్యవర్తిత్వం అవసరం లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నెదర్లాండ్లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ విషయంలో మొదట పాకిస్తాన్ ఆర్మీ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ఆయన అన్నారు. ఆ తర్వాతే భారత్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాల్పులు ఆపేయమని ఒక్క అమెరికా మాత్రమే చెప్పలేదని, చాలా దేశాలు సూచనలు చేశాయని వివరించారు. కానీ అమెరికా మాత్రమే పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావిస్తోందని ఆయన చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు మద్దతు ఇచ్చిన డచ్ ప్రధాని డిక్ స్కూఫ్కు ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఇదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పాయింట్ ఆఫ్ వెంకీ.